హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 13లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తోటి లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, పాయింట్ పట్టికలో చూసుకుంటే ప్రజెంట్ వారు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, గత మ్యాచ్లో వీళ్ళు ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు, ఏమైనా మైనస్లు ఉన్నాయా గత మ్యాచ్లో, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 13లో పంజాబ్ కింగ్స్ తోటి అయితే లక్నో సూపర్ జాయింట్ అయితే తలబడబోతుంది. రెండు బలమైన జట్ల మధ్య ఈ పోరు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇరు జట్లు వచ్చేసరికి బలమైన బ్యాటింగ్ లైనప్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ఇరు జట్లకు మాత్రం ఓవరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక భీకరమైన యుద్ధంలాగా ఈ జట్ల మధ్య అయితే పోరు అయితే ఉండబోతున్నట్టు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అంటే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ ఈ సీజన్లో వచ్చేసరికి 2 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ చేతిలో ఘోర పరాభవం అయితే అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫుల్ కంబ్యాక్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్ అద్భుతంగా అయితే రాణించడం జరిగింది. ఆ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతోనే విజయం అయితే అందుకోవడం జరిగింది. లక్నో సూపర్ జాయింట్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో అయితే గెలవడం జరిగింది. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కరం ఫైట్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో అయితే తలబడబోతుంది లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే. ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. చల్ మార్ష్, ఆడమ్ మార్కరమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, షాదుల్ ఠాగూర్, రవి బిష్ణు, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో ఉండదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సహాద్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ముఖ్యంగా లక్నో అతిపెద్ద బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. మిచెల్ మార్ష్, ఆడమ్ మార్కరమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్తో కూడిన మన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా గత మ్యాచ్లో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ఫినిషర్గా వచ్చేసరికి డేవిడ్ మిల్లర్, షాదుల్ ఠాగూర్, అబ్దుల్ సమాద్ కూడా మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8th పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది లక్నో సూపర్ జాయింట్కి మాత్రమైతే. ముఖ్యంగా పవర్ హీటర్ కలిగిన నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, అదేవిధంగా మిచెల్ మార్ష్ వంటి అటాకింగ్ ప్లేయర్ అయితే ఉండడం జరిగింది బ్యాటింగ్ విభాగంలో. లక్నో సూపర్ జాయింట్ గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాదు జరిగిన మ్యాచ్ 5 వికెట్లతో గెలిచిందంటే నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ అద్భుతంగా రాణించడంతోనే అయితే ఆ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే షాదుల్ ఠాగూర్, రవి బిష్ణు, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్ సూపర్గా రాణించడం జరిగింది. ముఖ్యంగా లక్నో బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే షాదుల్ ఠాగూర్ గత 2 మ్యాచ్ల నుంచి అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదటి మ్యాచ్లో 3 వికెట్లతో రాణించగా సెకండ్ మ్యాచ్లో కూడా 3 వికెట్లతో అయితే రాణించడం జరిగింది. షాదుల్ ఠాగూర్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. లక్నో సూపర్ జాయింట్కి బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో కీ రోల్ పోషిస్తున్నాడు. అతను తోడుగా ఆవేష్ ఖాన్ కూడా మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా రవి బిష్ణు కానీ ప్రిన్స్ యాదవ్ కానీ మంచి ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. గత మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ మాత్రం కీలక టైంలో 2 కీలకమైన వికెట్లు తీయడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మరోసారి బౌలింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి షాదుల్ ఠాగూర్, రవి బిష్ణు, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్లు ఆకట్టుకుంటే మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే తిరుగుండదు. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఆ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అతి భయంకరమైన స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు. ఒకే ఒక లోపం ఆడమ్ మార్కరమ్, రిషబ్ పంత్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. వీరిద్దరు ప్లేయర్లు రాణిస్తే మాత్రమైతే తిరిగే ఉండదు లక్నో సూపర్ జాయింట్కి మాత్రమైతే. పంజాబ్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్ లో మరి గెలుస్తుందా ఓడుతుందా అయితే చూడాలి. అదే విధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్ ఈ సీజన్ లో వచ్చేసరికి ఒకే ఒక మ్యాచ్ ఆడడం జరిగింది. అది గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతోనైతే విజయం సాధించింది. పాయింట్ పట్టికలో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 4వ పొజిషన్లో అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ తర్వాత చాలా రోజులైతే గ్యాప్ రావడం జరిగింది పంజాబ్ కింగ్స్కు. ఇప్పుడు వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తోనైతే తలబడుతుంది. సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ మాత్రమైతే మ్యాచ్లో గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే కేవలం 42 బంతులను 97 పరుగులు చేయడం జరిగింది. చివరి వరకు అయితే నాట్అవుట్గా అయితే ఉండడం జరిగింది. అతను తోడుగా
రియాన్స్ ఆర్యన్ వచ్చేసరికి కేవలం 23 బంతుల్లో 47 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా భీకరమైన హిట్టింగ్ వచ్చేసరికి శశాంక్ సింగ్ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేయడం జరిగింది. అది భయంకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అందుకే ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయడం, గేన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సన్ ఒక్కొక్క వికెట్తో అయితే రాణించడం జరిగింది. అయితే ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అత్యంత బలమైన జట్టు అయితే ఉండడం జరిగింది. అయితే లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి మన పంజాబ్ యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రియాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, అస్మతుల్లా ఉమరాజా, గేన్ మ్యాక్స్వెల్, మార్కో స్టోనిస్, శశాంక్ సింగ్, శ్రియాన్ షెర్జీ, మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, గేన్ మ్యాక్స్వెల్, మార్కో స్టోనిస్, శశాంక్ సింగ్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ వంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఆడిన తొలి మ్యాచ్లోనే సమిష్టి ప్రదర్శనతో ఆడి గెలవడం జరిగింది. మరి లక్నో సూపర్ జాయింట్తో జరగబోయే మ్యాచ్ ఎలా రాణిస్తాయి అయితే చూడాలి. అయితే ఇరు జట్లు కంపేరింగ్ చేసుకుంటే మాత్రమైతే ఇరు జట్లు ఆడి బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమతూకంతో అయితే ఉండడం జరిగింది. ఇరు జట్ల బలమైన హిటర్లు ఉండడం జరిగింది. ఇరు జట్ల బలమైన బౌలింగ్ లైనప్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇరు జట్లలో వచ్చేసరికి బలమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఉండడం జరిగింది. ఇరు జట్లలో చూసుకుంటే పెద్ద మైనస్ అయితే కనిపించటం లేదు. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఓవర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు అయితే 4 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో లక్నో సూపర్ జాయింట్ 3 మ్యాచ్లు గెలవగా, అదేవిధంగా పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి ఒక్క మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎకనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎకనా పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రమైతే పేస్ బౌలింగ్కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ పిచ్ పైన అయితే బౌన్సర్లకు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా మరి పేస్ బౌలింగ్ ఎంత సహకరిస్తుందో అదేవిధంగా బ్యాటింగ్ కూడా అంతే సహకరిస్తున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. పేస్తో పాటు బ్యాటింగ్, అదేవిధంగా స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే స్పిన్నర్లకు ఈ పిచ్ మాత్రం అయితే ఏమాత్రం అయితే సహకరించకపోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే పేస్ అదేవిధంగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్ అయితే ఉండబోతుంది. ఇది ఇప్పటివరకు ఈ పిచ్ పైన చూసుకుంటే దాదాపు 165 నుంచి 180, 200 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం 160 పైన స్కోర్ అయితే చేయడం జరిగింది గత మ్యాచ్లో చూసుకుంటే. అయితే టాస్ గెలిచిన టీం అయితే బౌలింగ్ ఎంచుకున్న బ్యాటింగ్ ఎంచుకున్న పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు. టాస్ మాత్రం అయితే కీలకంగా అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ స్టేడియంలో వచ్చేసరికి ఓవరాల్గా 13 మ్యాచ్లు ఆడితే అందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీంలో వచ్చేసరికి 6 సార్లు గెలవగా, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలో వచ్చేసరికి 7 సార్లు అయితే గెలవడం జరిగింది. పెద్ద తేడా ఏం కనిపించడం లేదు. టాస్ మాత్రం అయితే కీలకంగా అవచ్చు. ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రమైతే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు అనేది అయితే. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో మరోసారి అయితే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే మరోసారి అద్భుతమైన విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.